ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భట్టి భేటీ ముగిసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరగంట పాటు కూడా సమావేశం సాగినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీని మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. పెండింగ్ నిధులపై ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భట్టి భేటీ అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది. భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మొదటిసారి సీఎం హోదాలో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క కూడా భేటీ అయ్యే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి పెండింగ్ విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆస్తులకు సంబంధించినటువంటి విభజనకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఒక ప్రాజెక్టు హోదా కల్పించే విషయంలో కూడా రేవంత్ రెడ్డి రిప్రజెంటేషన్లు కూడా ప్రధాని మోడీకి ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో కూడా ఎక్కడా పెండింగ్ సంబంధించిన సమస్యలను పూర్తిగా పోగా ప్రయత్నం చేయకపోగా ఆ సమస్యలను చేసుకుని కొన్ని సందర్భాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడేలాగా కొన్ని రాజ్య పరిణామాలు చేపట్టారు. సో మేము అలా కాదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతర అంశాలపైన చర్చించే విధంగానే ఇందుకు వచ్చామని కూడా ఆయన రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అనేది రాజకీయ పరంగా కాకుండా కేవలం అధికారిక పరిస్థితి కిందనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అంటే ఓవరాల్ గా ఏ అంశాలను ప్రధాని మోదీ దగ్గర ప్రస్తావించారని అనుకోవచ్చు అంటారు? సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, భట్టి కావచ్చు, దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఏమైనా ప్రకటన వచ్చిందని అనుకోవచ్చు అంటారా ఈ భేటీకి సంబంధించి? బ్రహ్మాజీ, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. కొద్దిసేపటి ఈ సమావేశం ముగిస్తుంది. 4:30 గంటలకు ప్రధానితో భేటీ అయినటువంటి రేవంత్ రెడ్డి దాదాపు అరగంట పైగానే సమావేశమయ్యారు. దీని మీద ప్రధానంగా ఇప్పుడు చెప్తున్నట్టుగా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అంశాలు, ఏదైతే రాష్ట్ర విభజన సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా చర్చించారు. అదేవిధంగా రావాల్సిన నిధులు, ప్రస్తుతం కొంచెం రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మాత్రం కొంతవరకు నిధుల కటకటతో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం అంశాలను కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసినట్టుగా తెలుస్తుంది. శ్వేతపత్రం సంబంధించిన అంశాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఈ యొక్క శ్వేతపత్రం సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో తెలంగాణ వంటి కీలకమైనటువంటి రాష్ట్రానికి మాత్రం ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా ఆయన ప్రధాని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. మాధురి, సో ఈ భేటీ ఫినిష్ అయింది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణకు రావాల్సిన నిధులు అటు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా బ్రహ్మాజీ? ప్రస్తుతం మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ యొక్క భేటీ ప్రాధాన్యత ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా భేటీకి తెలంగాణ నుంచి కూడా బీజేపీ అత్యధిక స్థానాలను ఆశిస్తున్నది. ఇదే సందర్భంగా కొన్ని నిధులు వివిధ రాష్ట్రాలకు, ముఖ్యమైన రాష్ట్రాలకు ఏదైతే బీజేపీకి వచ్చే సీట్లు అధికంగా వచ్చే అవకాశం ఉన్నదో ఆయా రాష్ట్రాలకు మాత్రం నిధులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలంగాణ నుంచి కూడా కొంతవరకు సీట్లు రాబట్టిన విషయంలో కూడా నిధులు ఇచ్చే పరిస్థితి ఉంటుందనేది కూడా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల నుంచి అంచనా. సో ఆ విధంగా చూసుకుంటే ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరగబోతున్న తరుణంలో నిధులు రాబట్టేందుకు ప్రభుత్వం నుంచి ఇటువంటి ప్రతిపాదన ఉంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిశారనేది మాత్రం ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.